అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని కర్మయోగం లేదా కర్మ సన్యాస యోగం అని పిలువబడే 5వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇదివరకటి వీడియోలో 1 నుండి 4 వరకు గల శ్లోకాలు, వాటి భావాలు నేర్చుకున్నాం. ఇక ఈ వీడియోలో 5వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు గల శ్లోకాలు, వాటి భావాలు తెలుసుకుందాం. ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనసారా తలుచుకొని శ్లోకాలను మొదలు పెడదాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. ఇప్పుడు 5వ అధ్యాయంలోని 5వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఈ శ్లోకానికి భావం: జ్ఞానయోగులు పొందే ఫలాన్నే కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞానయోగం, కర్మయోగం ఒకటే అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. కర్మయోగంలోని 6వ శ్లోకం: సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకానికి భావం: కానీ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపకుండా సన్యాసమును పొందడం, ఇక్కడ సన్యాసం అంటే కర్మ సన్యాసము, జ్ఞానయోగాన్ని పొందుట చాలా కష్టం. భక్తియుత సేవలో నెలకొనిన ముని తొందరగా పరబ్రహ్మమును పొందుతాడు అని భావం. కర్మ సన్యాస యోగంలోని 7వ శ్లోకం: యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఈ శ్లోకానికి భావం: మనస్సును వశమునందుంచుకున్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు, శుద్ధమైన అంతఃకరణము కలవాడు, సర్వ ప్రాణులయందు ఆత్మ తన ఆత్మయే అని తెలుసుకున్నవాడు అయిన కర్మయోగి కర్మలనాచరించినను గాని వాటి చేత అతనికి ఎలాంటి దోషము అంటదు అని భావం. ఇప్పుడు మనం 8, 9 మొదట 2 శ్లోకాలను చెప్పుకొని తర్వాత రెండింటికి కలిపి భావాన్ని చెప్పుకుందాం. 8వ శ్లోకం. ఈ శ్లోకం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను కొంచెం నెమ్మదిగా చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 9వ శ్లోకం కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు భావం చెప్పుకుందాం. పరమాత్మ యొక్క తత్వం తెలిసిన కర్మయోగి తాను ఏమీ చేయడం లేదనే తలుస్తాడు. చూడడం, వినడం, తాకడం, వాసన చూడడం, తినడం, నడవడం, నిద్రపోవడం, శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తాను ఏమీ చేయట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు లేదా కళ్ళు తెరిచినప్పుడు, మూసుకున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాలలో నెలకొన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా తెలిసి ఉంటాడు. అంటే ఆ ఇంద్రియాలే వాటి పనులు చేస్తున్నాయి తప్ప తాను ఏమీ చేయట్లేదని తెలుసుకుంటాడు అని అర్థం.
5వ అధ్యాయంలోని 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ శ్లోకానికి భావం: కర్మలన్నింటినీ భగవానుడికి అర్పించి ఆసక్తి రహితంగా కర్మలనాచరించే వారి పాపాలు తామరాకుపై నీటి బిందువు వలె అంటకుండా ఉంటాయి. అలా కాకుండా ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు అని భావం. మరి ఈరోజు వీడియోలో 5వ అధ్యాయంలోని 5 నుండి 10 వరకు గల శ్లోకాలు, వాటి భావాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొకసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. భగవద్గీత 5వ అధ్యాయంలోని 5 నుండి 10 వరకు గల శ్లోకాలకు భావాలు ఈ విధంగా ఉన్నాయి. జ్ఞానయోగులు పొందే ఫలాన్నే కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞానయోగం, కర్మయోగం ఒకటే అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. అర్జున, కర్మయోగం అవలంబించకుండా సన్యాసం పొందడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇక్కడ సన్యాసం అంటే కర్మ సన్యాసము, జ్ఞానయోగము అని అర్థం. భక్తియుత సేవలో నెలకొనిన కర్మయోగి పరబ్రహ్మమును తొందరగా పొందగలడు. మనస్సును వశమునందుంచుకున్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు, శుద్ధమైన అంతఃకరణము గలవాడు, సర్వ ప్రాణులయందు ఉండే ఆత్మ తన ఆత్మే అని తెలుసుకునినవాడు అయిన కర్మయోగి కర్మలను ఆచరించినను వాటి చేత అంటబడడు. ఆ కర్మలు అతనిని అంటుకోవు అని భావం. పరమాత్మ యొక్క తత్వం తెలిసిన కర్మయోగి తాను ఏమీ చేయడం లేదనే తలుస్తాడు. దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి చూడడం, వినడం, తాకడం, వాసన చూడడం, తినడం, నడవడం, నిద్రపోవడం, శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తాను ఏమీ చేయట్లేదని తనలో తాను సర్వదా తెలిసి ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు లేదా కళ్ళు తెరిచినప్పుడు, మూసుకున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాలలో నెలకొని ఉన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా ఎరిగి ఉంటాడు. నిష్కామ కర్మయోగి కర్మఫలాన్ని భగవంతునికి విడిచిపెట్టి ఆత్మజ్ఞానం వల్ల కలిగే శాశ్వతమైన శాంతిని పొందుతాడు. అలా కాకుండా ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు. మరి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వరకటి వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోనూ కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది, దయచేసి గమనించండి. భగవద్గీతను సులువైన తెలుగులో తెలుసుకుందాం, ఇంకొంతమందికి తెలియజేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.